మాస్ మహారాజా రవితేజతో భాను భోగవరపు మేకింగ్ లో రాబోతున్న సినిమా మాస్ జాతర. ఈ సినిమాని మే 9th రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గ్లిమ్స్ తో మాస్ దరు షురూ చేసిన రవితేజ ఇప్పుడు మరో ప్రోమోతో ఈ సినిమాపై హైప్ పెంచేందుకు రెడీ అయ్యాడట. తన పాత సినిమాలోని పాటతో ఫ్యాన్స్ లో ఊపు పెంచేందుకు రెడీ అయిందట సినిమా టీం. ఇక అలానే ఒక ఫోక్ సాంగ్ కూడా యాడ్ చేస్తున్నారు అనటంతో ఫ్యాన్స్ లో పూనకాలు మరోసారి లోడ్ అవటం కన్ఫర్మ్ అంటున్నారు. ఇక వెంకీ సినిమాలో గోంగూర తోటకాడ కాపుకాస అనే సాంగ్, లేదంటే ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే సాంగ్ కానీ, కృష్ణ మూవీలోని తూమేరా జిల్ జిల్ అనే పాటను గాని రీమిక్స్ చేసే ఛాన్స్ ఉందని, అలానే ఫోక్ సాంగ్స్ లో బాగా హిట్ అయిన సాంగ్ ని తీసుకునే ఆలోచనలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఉన్నాడనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక ఈ రెండు సాంగ్స్ తో సినిమాకి మరింత హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రీసెంట్ గా వచ్చిన రవితేజ మూవీస్ లో ఫోక్ సాంగ్స్ యాడ్ చేసి సక్సెస్ ని మరింత పెంచడం కామన్ గా మారింది. అలానే ధమాకా అంటూ కామెడీ మాస్ హిట్ తో దూసుకువెళ్లిన మాస్ మహారాజ్ ఆ సినిమాలో పల్సర్ బైక్ అంటూ ఫోక్ సాంగ్ తో అదరగొట్టాడు. అంతకు ముందు రాజా ది గ్రేట్ లో గున్నా గున్నా మామిడి అంటూ చిందేశాడు. ఇక మాస్ జాతరలో ఒక నాటు సాంగ్, అలానే ఒక పర్ఫెక్ట్ ఫోక్ పాటతో శ్రీలీలతో కలిసి మాస్ స్టెప్స్ వేసేందుకు రెడీ అయ్యాడట మాస్ మహారాజ్. ఇలా మాస్ జాతర సినిమాపై వస్తున్న గుసగుసల్లో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ ఉన్నాడంటే పాత పాట ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక ఫోక్ సాంగ్ అయితే ఉండటం గ్యారంటీ అంటున్నారు. చూద్దాం, ఈ సినిమా రావటానికి మరో 2 నెలల టైం ఉంది. ఈ లోపు ఏమైనా జరగొచ్చు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.